రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము అబ్బురాజుపాలెం గ్రామం పెద్దకూరపాడు మండలంలో టాప్ గన్ ఫీల్డ్లో ఉన్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 23/2026. గమనించవచ్చు మీరు తోటని. ఈరోజుకి దీని క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఈ తోటని సాగు చేసిన రైతు మన మధ్యలో ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఇది తోట ఏ విధంగా ఉంది, కాపు, దీని లక్షణాలు, గుణగణాల గురించి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? భాష్యం హనుమంతరావు అండి. ఏ ఊరండి? అబ్బురాజుపాలెం. అబ్బురాజుపాలెం. మీరు సాగు చేసిన విత్తనం పేరు ఏం పేరు? టాప్ గన్ అండి. టాప్ గన్. ఏంటి సార్ ఈ టాప్ గన్ గురించి మీ అభిప్రాయం? మేము ఈ చేను వేయటానికి కారణం ఏంటంటే అండి, ఫస్ట్ మేము ఈ చుట్టుపక్కల 10 ఎకరాలు ఖాళీగా ఉంది. ఈ విత్తనం అయితే ఇక్కడ బాగుంటుంది అని మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి మేము వేయటం జరిగింది. వేసినందుకు మాకు ఫలితం ఉందండి. ఈ దీంట్లో మేము ఏ విత్తనం వేసినా మాకు దిగుబడి వచ్చేది కాదు. దీనివల్ల మాకు బాగా అనిపించింది. అదండి. ముందు ఈ టాప్ గన్ అనే రకం వైరస్ని తట్టుకుందా? వైరస్ని తట్టుకుంటుందనే దీంట్లో వేసామండి. ఎందుకంటే చుట్టుపక్కల 10 ఎకరాలు బీడుబడి ఉంది. దాని మధ్యలో ఇది వేసుకుంటున్నాం కాబట్టి ఈ విత్తనం అయితే బాగుంటుందని మా వారు చెప్పారు. దాన్ని బట్టి మేము వేయడం జరిగింది. వేసినందుకు మాకు ఫలితం బాగుందండి. బాగుంది. నల్ల తామర పురుగుకి నల్లికి బాగా సమర్థవంతంగా తట్టుకున్నట్టేనా? ఇప్పుడు తట్టుకోబట్టి ఈ 10 ఎకరాల బీడు మధ్యలో ఇది నిలబడగలిగిందండి. దీంట్లోనే షార్క్ వన్ అవి నాట్యము, అవి తట్టుకోలేకపోయినాయి. రెడ్ రాయల్ నాట్యం అదే చూద్దామని. అది బాగుంది, ఇది బాగుంది. మన ప్రీమియం సీడ్స్ రెడ్ రాయల్ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఒకసారి కాపు చూపించండి సార్ మనకి. చూసుకోండి, చూడండి సార్. రైతు సోదరులు గమనించండి. కింద నుంచి ఇది ఒకటే చెట్టు చూడండి, చిక్కటి కాపు. ఇంకా రైతు కోత కొయ్యలేదు. ఇది మీరు సుమారుగా ఎప్పుడు నాటారు సార్? అక్టోబర్ 15 తుఫాను తర్వాతే నాటారు. తుఫాను తర్వాతే నాటాం. మీరు గమనించవచ్చు రైతు సోదరులు. సార్ అంటే ఏంటంటే అక్టోబర్ 15 నాటారు. ఇప్పటికే ఇది మార్చి వచ్చింది, ఇంకా కోత కొయ్యలేదు. చిక్కటి కాపు పడి కింద తంతి కూడా గమనించవచ్చు మీరు. కింద ఏ సైజు ఉందో పై వరకు, కొస వరకు. ఇంకొక 2-3 చెట్లు చూపించండి సార్ మన రైతు సోదరుల గురించి. ఇదిగోండి, ఇది గమనించవచ్చు. చూడండి ఆ చిక్కదనం చూడండి. కాపు గనుపు శాతం దగ్గర అంటారా, దూరం అంటారా సార్ మీరు? ఈ విత్తనం ఇట్ట ఉంటేనే ఈ కాయ సైజు మీద తట్టుకోగలిగిద్దండి. మీకు గమనించండి రైతు సోదరులారా, కింద ఏ సైజు వచ్చిందో పైన కూడా అదే సైజు వచ్చింది. యూనిఫామిటీ మెయింటైన్ చేసింది. ఇదంతా కేవలం ఒక చెట్టే. చూడొచ్చు కింద జాన్న నుంచి కాసుకుంటూ పైకి పెరిగింది. మీరు ఏ చెట్టు చూసినా అంతే ఉండాలి. మన హనుమంతరావు గారు చెప్పిన విధంగానే ఇది చుట్టూ 10 ఎకరాల బీడున్నా ఈ రకంగా కాసిందంటే టాప్ గన్ నెంబర్ 1 అని మనకి వారి మాటలో వివరించడం జరిగింది. ఈ విత్తనం మీరు వేసినందుకు సాటిస్ఫైడ్గానే ఉన్నారా సార్? అయితే మాకేం ఇబ్బంది లేదండి. చూడండి కాపు ఎంత చిక్కగా పడిందో. ఇది వైరస్కి ఇది కాబట్టి తట్టుకుంది, కానీ ఇంకోటి అయితే తట్టుకోలేదండి. ఓకే. దీంట్లో ఈ మధ్య 10 ఎకరాల మధ్యలో ఇది విత్తనం కాబట్టి తట్టుకుంది, కానీ ఇంకేది వేసినా మేము దీంట్లో కేజీ కాయలు కూడా తీసుకెళ్లే వాళ్ళం కాదు. అదేలేండి సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చెప్పడం కాదు, చూస్తే కనపడుతుంది కదా ఇదంతా. ఇప్పుడు మనం ఏదో వరకు అల్లబుల్లి కబుర్లు కాదు, అలాంటి వాళ్ళే కదండి వాళ్ళు కూడా, మా రైతులు. అవును. ఇప్పుడు నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడ్డా నేను పడ్డట్టే, నేను పడ్డా వాళ్ళు పడ్డట్టే. రైతే కదండి. నేను ఇక్కడ జరిగింది మటుకే చెప్తాను అంతే. ఇప్పటికి ఈ స్టేజ్లో కూడా మీరు పూత దశ చూడొచ్చు, ఫ్లవరింగ్ ఎలా ఉందో చూడండి రైతు సోదరులారా. ఓకే సార్, ఇచ్చినందుకు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకసారి రైతు సోదరులకు మిమ్మల్ని ఎవరికైనా వేసుకోవచ్చా అని అడిగితే మీరు సజెషన్ ఇవ్వగలుగుతారా? నేను చెప్తాను. ఇదిగో ఇక్కడ మంచిలో ఉండదే చెప్తా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నాలాంటి వాళ్ళే. ఇక్కడ మంచిలో ఏం జరిగింది అన్నది నేను చెప్తా. దీనిగా గొప్పగా చెప్తానంటే ఇప్పుడు ఇది గొప్పే. ఒక మాట చెప్పాలంటే ఈ 10 ఎకరాల మధ్యలో ఈ విత్తనం కాబట్టి నిలబడింది, కానీ ఇంకోటి అయితే దీన్ని సహకరించేది కాదు, మేము తీసేవాళ్ళం కాదు. ఓకే, అది ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చూడొచ్చు, ఏ చెట్టు పెట్టుకుని చూసుకున్నా మీకు కింద నుంచి పై వరకు ఒకటే కాపు. చూడండి సార్, ఒక చెట్టు అని కాదు, 2 చెట్లు అని కాదు, గమనించవచ్చు మీరు. ఇదిగోండి, కింద ఏ సైజు ఉందో పైన సైజు అదే యూనిఫామిటీ మెయింటైన్ చేసింది. కొన్ని హైబ్రిడ్స్ ఏంటంటే ఈ తెగుళ్ళు తట్టుకున్న పైన యూనిఫామిటీ మెయింటైన్ చేయాలి. పచ్చికాయ కొత్తగా వచ్చింది, పచ్చికాయ చూడండి. ఓకే.
చూడొచ్చు. ఇదిగోండి పెట్టి సరే ఇది చూడు, ఇదంతా కాయే కదండి. అవునవును సార్. ఇదిగో